నెక్స్ట్ డే పొద్దున్నే ఇంక లంచ్ బాక్స్ పెట్టాలంటే ఏం కూర వండాలని రాత్రే మైండ్‌లో రన్ అవుతా ఉంటదనమాట. ఏం కూర వండాలి? ఏందని? ఇంక దాన్ని ఎంత మర్చిపోదామన్నా గూడా ఇంక మర్చిపోలేననమాట. ఒక కూర అనుకున్నాననుకోండి ఇంక ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాంటిదే అనమాట ఈ బీరకాయ కూరండి. ఈరోజు శనివారం కదా! ఇంక ఉదయాన్నే చాలా పనుండింది. ఇంక చక్కగా అన్ని పనులు చేసేసుకొని ఇంక బీరకాయ ఇవన్నీ కట్ చేసేసి పెట్టుకొని ఇంక కూరైతే చేసేస్తున్నానండి. ఇంక పూజ అనేది మా వారు చేస్తున్నారనమాట. ఇవాళైతే పీటీ లేదండి. సెకండ్ సాటర్‌డే కదా! సెకండ్ సాటర్‌డే, సండే అలాంటప్పుడు పీటీ అనేది ఉండదు. ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంక పూజ అయన్నీ ఆయన చేస్తున్నారు. నేను వంట చేస్తున్నాను. ఇంక మా లడ్డుగాడొచ్చేసి మధ్య మధ్యలో అలా వచ్చి మాటలు చెప్పేసి ఈరోజు స్కూల్ లేకుంటే బాగుండని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడనమాట. ఇంక ఈని అన్నట్టు కామ్‌గా నా పని నేను చేసుకుంటుంటే వచ్చి కొత్తిమీర, కరివేపాకు ఎక్కడున్నాయని చెప్పి కరివేపాకు తీసుకొచ్చి ఇంక నీట్‌గా కడిగి కూరలో వేస్తున్నాడనమాట. అలాంటి సహాయాలు మాత్రం మంచిగా చేస్తాడండి. స్కూలుకి త్వరగా రెడీ అవ్వరా అంటే మటుకు అది మాత్రం చేయడనమాట. ఇంక నేనైతే దోస పిండి తీసి పెట్టానండి. ఫ్రిడ్జ్‌లో ఉందనమాట. మొన్నేసాను. దోసలైతే చాలా బాగొస్తున్నాయండి. ముందుగా తీసి ఉప్పు, సోడా కలిపి పెడితే కూలింగ్ తగ్గిద్ది కదా! దోసలు బాగొస్తాయి.